జైలర్కు జరిగిన విషయమంతా వివరంగా చెప్పడంతో అతడు పాస్పోర్ట్ ఉంటే భారత్కు పంపిస్తామని చెప్పాడు. ఇక నిమిషప్రియకు ఏం చేయాలో తెలియక ఆమె ట్రైనింగ్ ఇస్తున్న నర్స్తో కలిసి ఆల్రెడీ మత్తులో ఉన్న మహదీకి మత్తుమందు ఇచ్చింది. ఇలా అతడికి మత్తుమందు ఇచ్చి ఆమెపై శారీరకంగా జరుగుతున్న అకృత్యాన్ని ఆపడంతో పాటు తన పాస్పోర్ట్ ని దక్కించుకోవచ్చు అనుకుంది. కానీ మత్తులో ఉన్న మహదీకి మళ్లీ మత్తుమందు ఇవ్వడంతో ఓవర్ డోస్ అయి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. కఠినతరంగా ఉన్న చట్టాల గురించి భయపడిన నిమిషప్రియ ట్రైనీ నర్స్తో కలిసి మహదీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మాయం చేసింది. పాస్పోర్ట్ తీసుకుని జైలర్ దగ్గరకు వెళ్తే జైలర్ ఆ రోజు సెలవులో ఉన్నాడు. పోనీ టికెట్ బుక్ చేసుకుందామంటే ఆమె వద్ద కొంత డబ్బు తగ్గింది. దీంతో అతడి వద్ద ఉన్న బంగారాన్ని కూడా తెచ్చేసుకుంది నిమిషప్రియ.